హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఇది 436దమ్మా. ఒక పిచ్చికుడు అడుగుతున్నాడు, విశ్వరూపము అంటే ఏమిటి అని. అప్పుడు మహర్షి గారు ఇలా చెప్తున్నారు, విశ్వాన్ని దైవాత్మగా చూడడం. భగవద్గీతలో దైవము నానా విషయములు, బహు విషయములు, విశాల ప్రపంచము అంతా తానే అని చెప్పాడు కదా. మరి భగవద్గీతలో ఈ నానాత్వము, అలాగే అనేక విషయాలు, విశాలముగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచము, దానిలో ఉన్న కోటాను కోట్ల జీవరాశులు అంతా నేనే అని చెప్పాడుగా. దాన్ని అర్థం చేసుకోవడం, చూడడం ఎలాగా అంటే, తన ఆత్మను తాను చూడగలడా? కనపడకపోయినంత మాత్రాన తనకి ఆత్మ లేదు అని అనవచ్చు. ఆత్మ అంటే నేను. తన ఆత్మను తాను చూడగలడా? చూడలేకపోయినంత మాత్రాన ఆత్మనైన నేను లేను అని అనవచ్చునా? ఇందులో యథార్థం ఏమున్నది? తను తాను చూడలేడమ్మా. చూడలేనంత మాత్రాన తాను లేడా? ఉన్నాడమ్మా. కన్ను తన్ను తాను చూడలేదు, కానీ కన్ను లేదు అని అనగలమా? అలాగనే నేను అన్నటువంటి ఆ స్పృహ నీ స్వరూపం. తను ఉంది కాబట్టి తను తాను చూడవలసిన పని లేకపోతే వెతుక్కోవాలి. అవునమ్మా. కాబట్టి ఆత్మ తను తాను చూడగలదా? ఒకవేళ చూడలేకపోతే అది ఆత్మ కాదా? దీనిలో ఉన్న యథార్థం ఏమిటి అన్నారు భగవాను. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, కొందరు దాన్ని చూచారట. అలా అంటే తప్ప? కొందరు ఆ ఆత్మని చూశారట, అది తప్ప అన్నారు. అంటే మహర్షి అన్నారు, నువ్వు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. గీత ఎలా ప్రారంభింపబడిందో చూడు. ఏమన్నాడు? ఎవరూ పుట్టనే లేదు అని అన్నాడుగా. నత్వేవాహం జాతులహం అని అన్నాడుగా. అన్నాడమ్మా. 4వ అధ్యాయంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి, నీకు నాకును గడిచిపోయాయి. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, నీకు నాకు గతంలో ఎన్నో జన్మలు గడిచిపోయాయి. అయితే వాటినన్నిటినీ నేను ఎరుగుదును, నువ్వు ఎరుగవు. సృష్టాదిలో ఉన్న సూర్యుడిని ఎలా చూసావు? నిన్న మొన్న మా అత్తకి పుట్టావు కదా నువ్వు నాతో పాటు అని అడిగాడు అర్జునుడు. గతంలో నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, అవన్నీ నేను ఎరుగుదును, నువ్వు ఎరుగవు. ఈ 2 వాక్యాల్లో ఏది నిజం? వినేవాడి శక్తిని బట్టి ఉంటుంది ఉపదేశం. అర్జునుడి దృష్టిలో చూస్తే ఎన్నో జన్మలు ఎంతలో గడిచిపోయాయా? ఎప్పుడూ నేనున్నానా? ఎన్నో గడిచిపోయాయా? దాన్ని నేను ఎరగను. ఓహో, ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎరుగుదురుగా పోలు అనుకుంటాడు ఒకడు. అవునా? కాబట్టి అది వినేవాడి బుద్ధి శుద్ధిని బట్టి, శక్తిని బట్టి ఉపదేశం ఇవ్వవలసి వస్తుంది. అందరికీ ఒకే ఉపదేశం ఎలాగా? 2వ అధ్యాయంలోనే సత్య సర్వస్వము ఉంటే, 2వ అధ్యాయంలోనే మొత్తం అంతా చెప్పేశాడు కదా. సాంఖ్యయోగంలో చెప్పేశాడు. సత్య సర్వస్వము 2వ అధ్యాయంలోనే ఉంటే, దాని తర్వాత ఇంకా 16 అధ్యాయాలు ఎందుకు చెప్పాడు? ఆ 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ సత్య సర్వస్వము వినేవాడి బుద్ధికి అర్థం కాలేదు కాబట్టి వివరించి వివరించి చెప్పడానికి ఇంకా 16 అధ్యాయాలు చెప్పవలసి వచ్చింది. బైబిల్లో దైవము నేను ఆ బ్రహ్మానికి పూర్వమే ఉన్నాను, నేనున్నాను, నేను ఉంటిని అనలేదు, నేను ఉన్నాను అన్నాడు. దైవము ఏమన్నాడు? నేను ఆ బ్రహ్మానికి పూర్వమే ఉన్నాను అన్నాడు.
మరి ఏమిటి ఇప్పుడేమో ఇక ఈ యేసుక్రీస్తు రూపంలో కనపడుతున్నాడు. నేను దేవుడి కంటే ముందే ఉన్నాను అని చెప్పాడనుకో ఎవడు నమ్ముతాడు? వాడి బుద్ధి శుద్ధిని బట్టి ఉంటుంది. అవునమ్మా. కాబట్టి విశ్వరూపం అంటే ఏమిటి అని చెప్తే నీకు అర్థమవుతుంది. నేనే నానా రకాల రూపాలతో అనేకత్వాలతో అనంత విశ్వంగా అంతా నేనే నేనే అంతా నేనే ఉన్నాను, నేనే అంతాగా ఉన్నాను అని చెప్పాడు. కానీ దాన్ని అర్థం చేసుకోవడం ఎలాగా, దాన్ని చూడడం ఎలాగా? ఇప్పుడు ఈ విశ్వమంతా ఆ విష్ణువే ఆ పరమాత్ముడే అని చెప్తున్నారు. ఏది మరి నీకు అలా కనిపిస్తుందా? అర్థం చేసుకోవడం ఎలాగా? తన ఆత్మను తాను చూడగలడా? అలా నీ ఆత్మ నీకు కనబడినంత మాత్రాన నీకు ఆత్మ లేదు అని అంటావా? దీనిలో అర్థమే ఉంది. కొంతమంది దాన్ని చూశాను అంటున్నారు కదా భగవాను అని అతను అడిగితే భగవాన్ అన్నారు, నువ్వెంత నిజమో అది అంతే నిజం. గీత ఏం చెప్పింది? ఎవ్వరూ అసలు పుట్టనే లేదు అని చెప్పింది. ఎవ్వరూ పుట్టనే లేదు, పుట్టనే లేదు కాబట్టి గిట్టనూ లేదు, పుట్టినట్టు గిట్టినట్టు అలాగా అనుకుంటూ ఉంటుంది అంతే అంటూ మళ్ళీ 4వ అధ్యాయంలో నీకు నాకు ఎన్నెన్ని జన్మలో గడిచాయి, అవన్నీ నాకు తెలుసు నీకు తెలియదు అని ఈ 2 వాక్యాల్లో ఏది నిజమందాము? అందుచేత భగవద్గీత ఇలా చెప్పింది కదా అలా చెప్పింది కదా అంటే ఆ చెప్పిన దాన్ని విన్నవారు వారి వారి బుద్ధి శుద్ధిని బట్టి వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. వినేవాడి శక్తిని బట్టి ఉంటుంది. అందుచేత 2వ అధ్యాయంలోనే సత్య సర్వస్వము చెప్పబడితే దాన్ని తర్వాత 16 అధ్యాయాలు ఎందుకు చెప్పినట్లు? ఎందుకంటే సత్య సర్వస్వము 2వ అధ్యాయంలోనూ చెప్పినా అది అర్థం కాక అనుభవానికి రాక అనేక ప్రశ్నలు కలిగి ఉన్నవాడి కోసం అవి తొలగించడానికి 16 అధ్యాయాలు చెప్పవలసి వచ్చింది. బైబిల్లో కూడా అలాగే ఉంది. నేను బ్రహ్మమునకు పూర్వమే ఉన్నాను, నేనున్నాను అని చెప్పబడింది అని భగవాన్ అంటే. నేను అంటే సదా ఉండువాడను, నేను అంటే శాశ్వతుడను, నేను లేకపోతే గతాలు లేవు భవిష్యత్తులు లేవు, నేను ఉండుటయే సత్యము, నేను సదా ఉన్నవాడను, నన్ను విడిచి ఏదీ లేదు, ఏది ఉన్నా నేనుంటేనే ఉండాలి అన్న సందేశం మనకి ఈ విశ్వరూపం అంటే ఏమిటి అన్న దానిలో నుంచి భగవాన్ మనకి అందించారు. కాబట్టి నేను అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే, అదే నువ్వు అనేటువంటి దివ్య సందేశాన్ని మనకి ఈ సంభాషణ ద్వారా శ్రీ భగవాన్లు అందించారు. శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారికి అనేక అనేక నమస్సుమంజలుడు. హరి ఓం నమః.